Hello friends, this is Naveen. Welcome you all. So Geography Class 6. Total lessons చూడండి 8 lessons ఉన్నాయి ఇందులో. The Earth in the Solar System. Okay, first lesson. Earth in the Solar System, Globe, Latitudes and Longitudes, Motions of the Earth, Maps, Major Domains of the Earth, Major Landforms of the Earth, Our Country India, Climate, Vegetation and Wildlife. So total గా ఈ 8 lessons అనేవి Class 6 లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఫినిష్ చేసేద్దాం ఒక్కొక్కటి. ఓకే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్లాస్ 6 లో ఫస్ట్ లెసన్ ఇది జోగ్రఫీలో, ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్, సోలార్ సిస్టమ్ కోసం అలాగే కొంత ఎర్త్ కోసం మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఆఫ్టర్ సన్సెట్. సో మనం స్కైని ఆఫ్టర్ సన్సెట్ చూస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం ఏం నోటీస్ చేస్తాం? 1 or 2 బ్రైట్ డాట్స్ మాత్రం కనిపిస్తాయి మనకి. అలాగే చూస్తుండగా సూన్ యూ విల్ సీ ద నెంబర్ ఇంక్రీజింగ్. ఆ బ్రైట్ డాట్స్ అనేవి అలా పెరుగుతాయి. సో ఆఫ్టర్ సన్సెట్ మనం చూసుకుంటే ఫస్ట్ మనకి బ్రైట్ డాట్స్ కనిపిస్తాయి. అవి అలా చూస్తుండగా టైం అవుతుంటే అవి అలా పెరుగుతాయి. ఓకే, హోల్ స్కై ఫిల్డ్ విత్ టినీ షైనింగ్ ఆబ్జెక్ట్స్. తర్వాత హోల్ స్కై మొత్తం కూడా, ఆకాశం అంతా కూడా షైనింగ్ ఆబ్జెక్ట్స్ తో నిండిపోతుంది ఫుల్ గా. ఓకే, సమ్ ఆర్ బ్రైట్, సమ్ ఆర్ డిమ్. అది కొన్నేమో డిమ్ గా ఉంటాయి, కొన్ని బ్రైట్ గా ఉంటాయి. అండ్ ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ ద స్కై ఈజ్ స్టడెడ్ విత్ డైమండ్స్. సో స్కై మొత్తం డైమండ్స్ తో నిండిపోయినట్టుగా కనిపిస్తుంది. ఓకే, దే ఆల్ అపియర్ టు బి ట్వింకింగ్. ఓకే, అన్ని కూడా మెరుస్తున్నట్టు కనిపిస్తాయి, ట్వింకిల్ అవుతున్నట్టు కనిపిస్తాయి. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ దెమ్ కేర్ఫుల్లీ విల్ నోటీస్ సమ్ ఆఫ్ దెమ్ డు నాట్ ట్వింకిల్. సో అన్ని కూడా కొన్ని మెరవు. ఓకే, కొన్ని జస్ట్ గ్లో అవుతూ కనిపిస్తాయి, జస్ట్ సింపుల్ గా గ్లో అవుతుంటాయి అవి. ఓకే, అలాంగ్ విత్ దీస్ బ్రైట్ ఆబ్జెక్ట్స్ యూ మే ఆల్సో సీ ద మూన్ ఆన్ మోస్ట్ ఆఫ్ ద డేస్. సో ఆ బ్రైట్ ఆబ్జెక్ట్స్ తో పాటుగా కూడా మనకి మూన్ కూడా కనిపిస్తుంది. ఓకే, ఇట్ మే హౌఎవర్ అపియర్ అట్ డిఫరెంట్ టైమ్స్ ఇన్ డిఫరెంట్ షేప్స్ అండ్ అట్ డిఫరెంట్ పొజిషన్స్. ఓకే, ఈ మూన్ ఎలా ఉంటుంది చూడండి. మూన్ అపియర్ డిఫరెంట్ టైమ్స్. సో డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ షేప్స్ లో కనిపిస్తుంది, అలాగే డిఫరెంట్ పొజిషన్ లో కూడా కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క షేప్ లో ఒక్కొక్క పొజిషన్ లో కనిపిస్తుంది మూన్. ఓకే, అండ్ యూ కెన్ సీ ద ఫుల్ మూన్ ఓన్లీ వన్స్ ఇన్ అబౌట్ ఎ మంత్స్ టైం. ఒక ఫుల్ మూన్ ని, కంప్లీట్ గా ఉన్న మూన్ ని మనం మంత్ కి ఒకసారి మాత్రమే చూడగలుగుతాం. సో ఇట్ ఈస్ ఫుల్ మూన్ నైట్ ఆర్ పూర్ణిమ. దాన్నే పూర్ణిమ అంటాం. ఓకే, ఫుల్ మూన్ ఆర్ పౌర్ణిమ. ఓకే, a fortnight later you cannot see it at all. Okay, it is a new moon night or amavasya. Fortnight out అంటే ఒక 15 days తర్వాత ఏంటవుద్ది? న్యూ మూన్ వస్తుంది. న్యూ మూన్ అంటే అమావాస్య. న్యూ మూన్ అంటే అమావాస్య అంటే అక్కడ కంప్లీట్ గా మూన్ ఉండదు. న్యూ మూన్ అంటే మూన్ ఉండదు. ఫుల్ మూన్ అంటేనే మూన్ ఉంటుంది. ఓకే, న్యూ మూన్ రోజు అమావాస్య కాబట్టి మనకి మూన్ కనిపించదు. ఓకే, ఆన్ దిస్ డే యూ క్యాన్ వాచ్ ద నైట్ స్కై బెస్ట్ ప్రొవైడెడ్ విత్ క్లియర్ నైట్. ఓకే, ఈ రోజు అయితే, సో అమావాస్య టైంలో అయితే స్కై అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వీ కాంట్ సీ మూన్ అండ్ ఆల్ దోస్ బ్రైట్ ఆబ్జెక్ట్స్ డ్యూరింగ్ డే. సో డే టైంలో అయితే మనకి ఆ మూన్ కానీ బ్రైట్ ఆబ్జెక్ట్స్ కానీ ఇవేవి కూడా మనకి కనిపించవు. ఎందుకు? ఓకే, ఎందుకంటే బికాస్ వెరీ బ్రైట్ లైట్ ఆఫ్ ద సన్ డస్ నాట్ అలౌ అస్ టు సీ ఆల్ దీస్ బ్రైట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద నైట్ స్కై. సో నైట్ స్కైలో కనిపించే ఇవన్నీ మనకు కనిపించకుండా సన్ యొక్క బ్రైట్ లైట్, వెరీ బ్రైట్ లైట్ ఆఫ్ ద సన్ యొక్క లైటింగ్ వల్ల ఇవి మనకు కనిపించవు. సన్ లైటింగ్ అనేది డామినేట్ చేసేస్తుంది, అందువల్ల కనిపించవు. ఓకే, ద సన్, ద మూన్ అండ్ ఆల్ దోస్ ఆబ్జెక్ట్స్ షైనింగ్ ఇన్ ద నైట్ స్కై ఆర్ కాల్డ్ సెలెస్టియల్ బాడీస్. ఓకే, రిమెంబర్ సెలెస్టియల్ బాడీస్ అంటాం వీటిని. సన్ ని, మూన్ ని అండ్ ఆల్ దోస్ షైనింగ్ ఆబ్జెక్ట్స్ నైట్ స్కైలో మనకు కనిపించే అన్ని కూడా, సో సన్, మూన్, ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా మనం సెలెస్టియల్ బాడీస్ అంటాం. సెలెస్టియల్ బాడీస్. సమ్ సెలెస్టియల్ బాడీస్ ఆర్ వెరీ బిగ్ అండ్ హాట్. సో చాలా పెద్దగా ఉంటాయి, హాట్ గా కూడా ఉంటాయి. దే ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్. అవి గ్యాసెస్ తో తయారై ఉంటాయి. దే హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్. వాటికి ఓన్ హీట్ అండ్ లైట్ ఉంటాయి. అండ్ విచ్ దే ఎమిట్ ఇన్ ద లార్జ్ అమౌంట్స్. సో వాటిని, హీట్ ని, లైట్ ని ఎమిట్ చేస్తాయి, విడుదల చేస్తుంటాయి. అలా లార్జ్ అమౌంట్స్ లో, చాలా ఎక్కువ అమౌంట్స్ లో రిలీజ్ చేస్తుంటాయి. These celestial bodies are called stars. వాటిని స్టార్స్ అంటాం. The sun is a star. ఓకే, సన్ కూడా ఒక స్టారే. సో ఇలా ఓన్ హీట్ అండ్ లైట్ ఉన్న వాటిని స్టార్స్ అంటాం. ఓకే, దే ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్. ఓకే, మేడప్ ఆఫ్ గ్యాసెస్, వెరీ హాట్ అండ్ బిగ్, ఓన్ హీట్ అండ్ లైట్ ఉంటుంది. ఇవి కూడా సెలెస్టియల్ బాడీస్. ఈ సెలెస్టియల్ బాడీస్, ఓకే, మనకి మూన్, సన్ అన్ని కూడా, సో మనకి కనిపించే అన్ని ఆబ్జెక్ట్స్ కూడా సెలెస్టియల్ బాడీస్. ఈ సెలెస్టియల్ బాడీస్ లో ఓన్ హీట్ అండ్ లైట్ ఉన్నవి స్టార్స్. సో సన్ అనేది ఒక స్టార్ అవుతుంది. ఓకే, స్టార్స్ ఇన్ ద నైట్ స్కై ఆర్ సిమిలర్ టు ద సన్. సో మనకి సన్ బాగా కనిపిస్తుంది, అలాగే స్టార్స్, నైట్ స్కైలో వచ్చే స్టార్స్ కూడా సేమ్ సన్ లాంటివే. కానీ మనం ఫీల్ అవ్వం, నాట్ ఫీల్ దేర్ హీట్ ఆర్ లైట్. వాటి యొక్క హీట్ ని మనం ఫీల్ అవ్వం. ఎందుకు? అండ్ దే లుక్ సో టినీ. అవి చాలా చిన్నగా కూడా కనిపిస్తాయి. సో బికాస్ దే ఆర్ వెరీ వెరీ ఫార్ ఫ్రమ్ అవర్. అవి చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క హీట్, అవి స్టార్సే, సన్ కూడా స్టారే,
కానీ వీటి యొక్క హీట్ని మనం ఫీల్ అవ్వం, వాటి యొక్క లైటింగ్ కనిపించదు, అవి చాలా చిన్నగా కనిపిస్తాయి ఎందుకంటే అవి దూరంగా ఉండడం వల్ల, వెరీ వెరీ ఫార్ ఫ్రమ్ అస్. వైల్ వాచింగ్ ద నైట్ స్కై యు మే notice various patterns formed by different groups of stars. These are called constellations. Okay, constellations అంటే ఏంటి? సో నైట్ స్కైలో మనకి వేరియస్ ప్యాటర్న్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ చూడండి ఇలా ఒక ప్యాటర్న్ ఉందిగా, సో ఇలా ప్యాటర్న్స్ కనిపిస్తుంటాయి. సో డిఫరెంట్ ఇమేజెస్ లాగా, సో డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి కనిపిస్తాయి. దీస్ ఆర్ కాల్డ్ కన్స్టిలేషన్స్. ఈ ప్యాటర్న్స్ నే కన్స్టిలేషన్స్ అంటాం. ఓకే, కన్స్టిలేషన్స్. Ursa Major or Big Bear is one such constellation. One of the most easily recognizable constellation is Saptarshi. Okay, చూడండి ఉర్సా మేజర్ ఆర్ బిగ్ బియర్ అంటాం. ఉర్సా మేజర్ ఆర్ బిగ్ బియర్ ఇలాంటి కన్స్టిలేషన్స్ లో, కన్స్టిలేషన్స్ అంటే ఇలాంటి ప్యాటర్న్స్, ఈ ప్యాటర్న్స్ లో ఒకటి, ఇలాంటి కన్స్టిలేషన్ లో ఒకటి ఏంటి ఉర్సా మేజర్ ఆర్ దాన్ని బిగ్ బియర్ అని కూడా అంటాం. ఓకే, అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజీలీ రికగ్నైజబుల్ కన్స్టిలేషన్ ఈజ్ సప్తర్షి. ఓకే, సప్తర్షి చూడండి, సప్త అంటే 7, రిషి అంటే సేజెస్, మునులు. ఓకే, సప్తర్షి అంటే 7 ఉంటాయి. ఓకే, సప్తర్షి అంటాం. ఓకే, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్. 7 స్టార్స్ ఉన్న గ్రూప్ ఇది. సో ఈ సప్తర్షిలో ఇది గ్రూప్ ఆఫ్ స్టార్స్, టోటల్ గా 7 స్టార్స్ ఉంటాయి. దట్ ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ ఉర్సా మేజర్ కాన్స్టిలేషన్. ఉర్సా మేజర్ కాన్స్టిలేషన్ లో ఇది ఒక పార్ట్. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7. సో ఈ 7 ఉన్నాయి కదా, ఇదే సప్తర్షి. సో ఇది ఉర్సా మేజర్ లో ఒక పార్ట్ ఇది. ఓకే, నెక్స్ట్, ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ యూజ్ ఇట్ టు డిటర్మైన్ డైరెక్షన్స్ డ్యూరింగ్ ద నైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టార్స్. సో ఏన్షియంట్ టైంలో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే పీపుల్ డైరెక్షన్స్ ని కనుక్కోవడం కోసం ఈ స్టార్స్ ని యూజ్ చేసుకునే వాళ్ళు నైట్ టైంలో. ఓకే, ద నార్త్ స్టార్ ఇండికేట్స్ ద నార్త్ డైరెక్షన్. నార్త్ స్టార్ అనేది ఉంటుంది, అది ఎప్పుడు కూడా నార్త్ డైరెక్షన్ చూపిస్తుంది. ఇట్ ఆల్సో కాల్డ్ పోల్ స్టార్. దీన్నే పోల్ స్టార్ అని కూడా అంటాం. ఓకే, ఇట్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఇన్ ద స్కై. అది ఎప్పుడు కూడా అదే పొజిషన్ లో ఉంటుంది. ఓకే, వీ కెన్ లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ద పోల్ స్టార్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సప్తర్షి. సో సప్తర్షిని యూజ్ చేసి మనం పోల్ స్టార్ ని కనిపెట్టవచ్చు. ఓకే, సో అది ఎలా చూద్దాం. ఇఫ్ అన్ ఇమాజినరీ లైన్ ఈస్ డ్రాన్ జాయినింగ్ ద పాయింటర్ స్టార్స్ అండ్ ఎక్స్టెండెడ్ ఫర్దర్ ఇట్ విల్ పాయింట్ టు ద పోల్ స్టార్. ఒక ఇమాజినరీ లైన్ పాయింటర్ స్టార్స్ నుంచి చూడండి, సప్తర్షిని యూజ్ చేసే కదా కనిపెట్టగలం దీన్ని. సో సప్తర్షిలో పాయింటర్ స్టార్స్ ఉంటాయి, వాటిని ఎక్స్టెండ్ చేస్తూ ఒక ఇమాజినరీ లైన్ ని డ్రా చేస్తే అది పోల్ స్టార్ ని చూపిస్తుంది. చూద్దాం ఇక్కడ. సో చూడండి, ఇది సప్తర్షి కదా, ఇక్కడ ఇవి చూపించే పాయింట్స్, ఇది నార్త్ స్టార్ ఉంది చూసారా, ఇది పోల్ స్టార్. దీన్ని చూపించే స్టార్స్ ఇవి పాయింటర్ స్టార్స్. ఈ 2 స్టార్స్ నుంచి డైరెక్ట్ ఒక స్ట్రైట్ లైన్ ఇలా ఇమాజిన్ చేసుకుంటే స్ట్రైట్ గా మనకి కనిపించేదే నార్త్ స్టార్ ఆర్ పోల్ స్టార్. ఓకే, నెక్స్ట్, సమ్ సెలెస్టియల్ బాడీస్ డు నాట్ హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్. సో కొన్ని సెలెస్టియల్ బాడీస్ కి ఓన్ హీట్ అండ్ లైట్ ఉండవు. సో దే లిట్ అప్ బై ద లైట్ ఆఫ్ ద స్టార్స్. సో అవి మెరుస్తున్నట్టు కనిపిస్తాయి, కానీ ఎలా, ఈ స్టార్స్ యొక్క లైటింగ్ వల్ల అవి కూడా లైటింగ్ తో ఉన్నట్టు కనిపిస్తాయి. సచ్ బాడీస్ ఆర్ కాల్డ్ ప్లానెట్స్. వాటిని ప్లానెట్స్ అంటాం. ఓకే, ద వర్డ్ ప్లానెట్ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ ప్లాంటై. సో ఈ ప్లానెట్ అనే వర్డ్ అనేది గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ప్లాంటై అనే ఒక గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది, విచ్ మీన్స్ వాండరర్స్. వాండరర్స్ అంటే తిరుగుతూ ఉండేవాళ్ళు. సో వాటిని వాండరర్స్ అంటాం. ఓకే, సో ప్లాంట్ అనే పదం ప్లాంటై నుంచి వచ్చింది, దాని అర్థం వాండరర్స్ అని. ఓకే, ద ఎర్త్ ఆన్ విచ్ వి లివ్ ఇస్ ఎ ప్లానెట్. సో మనం ఉంటున్న ఎర్త్ అనేది ఒక ప్లానెట్. ఇట్ గెట్స్ ఆల్ ఇట్స్ హీట్ అండ్ లైట్ ఫ్రమ్ ద సన్. సో ఈ ఎర్త్ కి కావాల్సిన హీట్ అండ్ లైట్ అంతా కూడా సన్ నుంచే వస్తుంది. విచ్ ఇస్ అవర్ నియరెస్ట్ స్టార్. మన ఎర్త్ యొక్క, సో మన ఎర్త్ యొక్క నియరెస్ట్ స్టార్ ఏంటి, సన్. ఇఫ్ యూ లుక్ అట్ ద ఎర్త్ ఫ్రమ్ ద గ్రేటెస్ట్ డిస్టెన్స్ ద మూన్ ఇట్ విల్ అపియర్ టు బి షైనింగ్ జస్ట్ లైక్ ద మూన్. సో మనం ఎర్త్ ని దూరం నుంచి చూస్తే, అంటే ఇంకొక ప్లేస్ కి వెళ్ళి మనం ఎర్త్ ని చూస్తే ఎర్త్ కూడా మనకి షైన్ అవుతున్నట్టే కనిపిస్తుంది. మనకి మూన్ ఇప్పుడు ఎలా కనిపిస్తుందో షైన్ అవుతున్నట్టు, అలాగే మనకి ఎర్త్ కూడా అలాగే కనిపిస్తుంది ఇంకో ప్లేస్ కి వెళ్ళి చూస్తే. నెక్స్ట్, ద మూన్ దట్ వి సీ ఇన్ ద స్కై ఈజ్ ఎ శాటిలైట్. సో మనం చూస్తున్న మూన్, చంద్రుడు, మూన్ అదొక శాటిలైట్. ఇట్ ఈజ్ ఎ కంపానియన్ ఆఫ్ అవర్ ఎర్త్ అండ్ మూవ్స్ అరౌండ్ ఇట్. సో కంపానియన్ అంటే తోడున్న వ్యక్తిని కంపానియన్ అంటాం. సో ఎర్త్ కి ఇది తోడు అనమాట మూన్ అనేది. అండ్ మూవ్ రౌండ్ ఇట్. సో ఇది ఎర్త్ చుట్టూ తిరుగుతుంటుంది. లైక్ అవర్ ఎర్త్ దెర్ ఆర్ 7 అదర్ ప్లానెట్స్ దట్ గెట్ హీటెడ్ అండ్ లైట్ ఫ్రమ్ ద సన్. సో ఎర్త్ తో పాటుగా ఇంకొక 7 ప్లానెట్స్ ఉన్నాయి, వాటికి కూడా హీట్ అండ్ లైట్ అనేది సన్ నుంచే వస్తాయి. అండ్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ దేర్ మూన్స్. వాటికి అందులో ఆ ప్లానెట్స్ లో కొన్నిటికి మూన్స్ కూడా ఉన్నాయి. ద సోలార్ సిస్టమ్ చూడండి, సోలార్ సిస్టమ్, ద సన్, 8 ప్లానెట్స్, శాటిలైట్స్ అండ్ సమ్ అదర్ సెలెస్టియల్ బాడీస్ నౌన్ యాజ్ ఆస్ట్రాయిడ్స్ అండ్ మెట్రాయిడ్స్. సోలార్ సిస్టమ్ లో ఏంటంటే ఉంటాయి చూడండి, సన్, 8 ప్లానెట్స్, శాటిలైట్స్. ఓకే, ఈ ప్లానెట్స్ యొక్క శాటిలైట్స్ అవి. అండ్ సమ్ అదర్ సెలెస్టియల్ బాడీస్, అలాంటి సెలెస్టియల్ బాడీస్ ఇంకొన్ని ఉన్నాయి ఏంటవి, ఆస్ట్రాయిడ్స్ అలాగే మెట్రాయిడ్స్. సో ఫార్మ్ ద సోలార్ సిస్టమ్. ఏంటి ఫార్మ్ చేస్తున్నాయి, సన్,
ప్లస్ 8 ప్లానెట్స్, వాటి యొక్క మూన్స్, అలాగే ఆస్ట్రాయిడ్స్ అండ్ మెట్రాయిడ్స్, ఇవన్నీ కలిపి సోలార్ సిస్టమ్ని ఫామ్ చేస్తున్నాయి. వీ ఆఫెన్ కాల్ ఇట్ ఏ సోలార్ ఫ్యామిలీ. సో దాన్ని మనం సోలార్ ఫ్యామిలీ అంటాం, సోలార్ సిస్టమ్ అంటాం. ఓకే, విత్ ద సన్ యాజ్ ఇట్స్ హెడ్. దాని యొక్క హెడ్ వచ్చేసి సన్. ఓకే, ఫస్ట్ సన్ కోసం చూద్దాం. సన్ ఈజ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సో సెంటర్లో ఉంటుంది, సోలార్ సిస్టమ్కి సెంటర్లో సన్ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ హ్యూజ్ అండ్ మేడప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ గ్యాసెస్. హ్యూజ్ చాలా పెద్దది, హాట్ గ్యాసెస్తో ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ ద పుల్లింగ్ ఫోర్స్ దట్ బైండ్స్ ద సోలార్ సిస్టమ్. సో పుల్లింగ్ ఫోర్స్ అంటే ఇది లాగుతుంది. సో ఈ ప్లానెట్స్ ఉన్నాయి కదా, ఈ ఒక పొజిషన్లో ఉంటూ ఈ సన్ సెంటర్లో ఉంటూ వాటిని లాగుతుంది. ఆ పుల్లింగ్ ఫోర్స్ అనేది సోలార్ సిస్టమ్కి ఇస్తుంది సన్నే. ద సన్ ఈజ్ అల్టిమేట్ సోర్స్ ఆఫ్ హీట్ అండ్ లైట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సో సోలార్ సిస్టమ్కి అల్టిమేట్ సోర్స్ హీట్ అండ్ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సోలార్ సిస్టమ్లో ఉన్న ప్లానెట్స్ అన్నిటికీ కూడా సన్ నుంచే. బట్ ద ట్రెమెండస్ హీట్ ఈజ్ నాట్ ఫెల్ట్ సో మచ్ బై అస్ బికాస్ డెస్పైట్ బీయింగ్ అవర్ నియరెస్ట్ స్టార్. సో అంత హీట్ వచ్చినప్పటికీ మనం దాన్ని ఫీల్ అవ్వం అంతగా. ఓకే, అది నియరెస్ట్ స్టార్ అయినా సరే ఫీల్ అవ్వం, ఎందుకంటే ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్, అది చాలా దూరంలో ఉంది. అబౌట్ 150 మిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ అస్. మన నుంచి దాదాపు 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో సన్ ఉంది. అబౌట్ 150 మిలియన్ కిలోమీటర్స్. సో ఎంత డిస్టెన్స్ ఉండడం వల్ల మనం అంత హీట్ని, సో చాలా ఎక్కువ హీట్ ఉంటుంది కానీ అది మనం అంత ఫీల్ అవ్వం. ఓకే, చూడండి సన్ కోసమే సాల్. ఓకే, సోలార్ సిస్టమ్ కదా ఇప్పుడు చెప్తున్నాం. సన్ ఇన్ ద రోమన్ మైథాలజీ. రోమన్ మైథాలజీలో సన్ ఇన్ ద రోమన్ మైథాలజీ ఈజ్ ద సన్ గాడ్. ఓకే, సోల్ అంటే సన్ గాడ్. సో రోమన్ మైథాలజీ ప్రకారం సోల్ అంటే సన్ గాడ్. ఓకే, సోలార్ మీన్స్ రిలేటెడ్ టు ద సన్. సో సన్ కి రిలేట్ అయిన కూడా సోలార్ అనే మీనింగ్ లోకి వస్తాయి. సో ద ఫ్యామిలీ ఆఫ్ ద సన్ ఈజ్ దేర్ ఫోర్ కాల్డ్ సోలార్ సిస్టమ్. సో సన్ యొక్క ఫ్యామిలీని సోలార్ సిస్టమ్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ప్లానెట్స్. దేర్ ఆర్ 8 ప్లానెట్స్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. టోటల్ గా 8 ప్లానెట్స్ ఉన్నాయి. సో వాటి యొక్క ఆర్డర్, సో కంటిన్యూస్ గా సన్ నుంచి చూసుకుంటే ఆర్డర్ లో చూసుకుంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో మెర్క్యూరీ స్టార్టింగ్ 1, వీనస్ 2, ఎర్త్ 3, 4 ఎలా. సో మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. టోటల్ గా 8 ప్లానెట్స్ ఉంటాయి సోలార్ సిస్టమ్ లో. నెక్స్ట్, ఆల్ ద 8 ప్లానెట్స్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎ ఫిక్స్డ్ పాత్. సో సన్ చుట్టూ కూడా ఈ 8 ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఫిక్స్డ్ పాత్ లో. సో ఫిక్స్డ్ గా ఆ పొజిషన్ లోనే అవి తిరుగుతుంటాయి. దీస్ పాత్స్ ఆర్ ఎలాంగేటెడ్ అండ్ దే ఆర్ కాల్డ్ ఆర్బిట్స్. వాటిని ఆర్బిట్స్ అంటాం. అండ్ ఇవి ఎలాంగేటెడ్ పాత్స్. ఓకే, సర్క్యులర్ పాత్ కాదు, ఎగ్జాక్ట్ గా సర్కిల్ కాదు, ఎలాంగేటెడ్, కాస్త స్ట్రెచ్ అయి ఉంటుంది ఇలా. సో ఎలాంగేటెడ్ పాత్స్, వీటిని ఆర్బిట్స్ అంటాం. ఓకే, సో ఈ ప్లానెట్స్ అన్ని కూడా వాటి ఆర్బిట్స్ లో సన్ చుట్టూ తిరుగుతుంటాయి. మెర్క్యూరీ ఈజ్ ద నియరెస్ట్ టు ద సన్. సో ఫస్ట్ ది మెర్క్యూరీ కాబట్టి అది నియరెస్ట్ అవుద్ది. ఇట్ టేక్స్ ఓన్లీ 88 days టు కంప్లీట్ 1 రౌండ్ అలాంగ్ ఇట్స్ ఆర్బిట్. తన ఆర్బిట్ చుట్టూ, సో సెంటర్ లో సన్ ఉంటే దాని ఆర్బిట్ చుట్టూ మెర్క్యూరీ తిరగడానికి 88 days మాత్రమే పడుతుంది. ఓకే, అంటే సన్ చుట్టూ తిరగడానికి 88 days పడుతుంది. వీనస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఎర్త్ ట్విన్ బికాస్ ఇట్స్ సైజ్ అండ్ షేప్ ఆర్ వెరీ మచ్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద ఎర్త్. సో ఎర్త్ యొక్క సైజ్ అండ్ షేప్ కి సిమిలర్ గా ఉంటుంది వీనస్, అందువల్ల దీన్ని ఎర్త్ యొక్క ట్విన్ అంటాం. ఓకే, నెక్స్ట్, టిల్ రీసెంట్లీ ఆగస్ట్ 2006 ఆగస్ట్ వరకు Pluto was also considered a planet. Pluto ను కూడా ప్లానెట్ గానే కన్సిడర్ చేసాం. However, in a meeting of International Astronomical Union, a decision was taken that Pluto, like other celestial bodies, Sirius 2003, UB313. So, ఇంకొక example, right? Discovered in recent past may be called dwarf planet. Okay, ఇది డ్వార్ఫ్ ప్లానెట్ అయిపోయింది, ఎందుకంటే ఇది దాని పాత్ లో సరిగ్గా ఉండదు. అందువల్ల దీనికి ప్లానెట్ కి ఉండాల్సిన ఫీచర్స్ లేవు. అందువల్ల దీన్ని ప్లానెట్ లిస్ట్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది ప్లూటోని. ఓకే, ఎప్పుడు 2006 లో. అండ్ ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, జూపిటర్, సాటర్న్, యురేనస్ హ్యావ్ రింగ్స్ అరౌండ్ దెమ్. దీస్ ఆర్ బెల్ట్స్ ఆఫ్ స్మాల్ డెబ్రీస్. ఓకే, దీస్ రింగ్స్ మే బి సీన్ ఫ్రమ్ ద ఎర్త్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ పవర్ఫుల్ టెలిస్కోప్. సో జూపిటర్, సాటర్న్, యురేనస్ వీటి చుట్టూ, ఈ ప్లానెట్స్ చుట్టూ రింగ్స్ ఉంటాయి. సో ఈ ప్లానెట్స్ చుట్టూ కూడా రింగ్స్ ఉంటాయి. జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఓకే, నెప్ట్యూన్ కూడా రింగ్స్ ఉంటాయి. ఓకే, అవుటర్ ప్లానెట్స్ అన్నిటికి కూడా రింగ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇక్కడ జూపిటర్, సాటర్న్, యురేనస్ మాత్రమే ఇచ్చాడు. ఓకే, నెప్ట్యూన్ కూడా రింగ్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ బెల్ట్స్ ఆఫ్ స్మాల్ డెబ్రీస్. సో చిన్న చిన్న డెబ్రీస్, చిన్న చిన్న రాక్ పీసెస్ ఇలాంటి వాటితో కలిసి సో కొన్న బెల్ట్స్ అనేవి, సో రింగ్ ఫార్మ్ అయి ఉంటుంది వీటి చుట్టూ కూడా. ఓకే, నెక్స్ట్, వర్డ్ ఆరిజిన్. ఓకే, జియోగ్రఫీ. జియోగ్రఫీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఏ ఇంగ్లీష్ వర్డ్. జియోగ్రఫీ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ గ్రీక్. కానీ దాని యొక్క ఆరిజిన్ వచ్చేసి గ్రీక్ వర్డ్ నుంచి ఈ జియోగ్రఫీ పదం అనేది వచ్చింది. కానీ ఇది ఒక ఇంగ్లీష్ వర్డ్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ నుంచి వచ్చింది. విచ్ రిలేట్స్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఎర్త్. సో దాని అర్థం ఏంటంటే ఎర్త్ ని డిస్క్రైబ్ చేయడం, డిస్క్రిప్టివ్. ఓకే,
అందువల్ల ఇది గ్రీక్ నుంచి వచ్చింది. సో చూడండి, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 2 గ్రీక్ వర్డ్స్. ఇందులో 2 గ్రీక్ వర్డ్స్ ఉంటాయి చూడండి. జీ మీనింగ్ ఎర్త్, సో జీ అంటే ఎర్త్, అండ్ గ్రాఫియా, సో జియోగ్రఫీ అంటున్నాం కదా, జీ అండ్ గ్రాఫీ చూడండి ఇక్కడ వస్తున్నాయి. సో గ్రాఫియా అంటే మీనింగ్ రైటింగ్, సో గ్రాఫియా అంటే మీనింగ్, సో అంటే ఎర్త్ కోసం రాస్తున్నాం, అంటే ఎర్త్ యొక్క డిస్క్రిప్షన్ కదా, సో అందువల్ల ఇది జియోగ్రఫీ. సో మనం ఎర్త్ కోసం రైటింగ్ ఆ డిస్క్రిప్షన్ ఇస్తున్నాం, అది జియోగ్రఫీ. చూడండి ఇక్కడ కొన్ని అదర్ వర్డ్స్ ఇచ్చాడు. జియోలజీ స్టడీ ఆఫ్ ఎర్త్, సో లాజియా, ఓకే ఇది స్టడీ అవుతుంది. జియోలజీ జియోమెట్రీ మెజర్మెంట్స్ కోసం, ఎర్త్ యొక్క మెజర్మెంట్స్ కోసం జియోమెట్రీ. అండ్ జియోయిడ్ రిజెంబల్స్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ ఫార్మ్ ఆఫ్ ఎర్త్, ఎర్త్ యొక్క షేప్ కోసం మాట్లాడేది జియోయిడ్. ఓకే నెక్స్ట్, దోస్ హూ స్టడీ ద సెలెస్టియల్ బాడీస్ అండ్ దేర్ మూవ్మెంట్స్ ఆర్ కాల్డ్ ఆస్ట్రానమర్స్. సో ఈ సెలెస్టియల్ బాడీస్ కోసం ఎవరైతే చదువుతుంటారో, వాటి యొక్క మూవ్మెంట్స్ కోసం చదువుతుంటారో వాళ్ళని ఆస్ట్రానమర్స్ అంటాం. సో ఆర్యభట్ట వాజ్ a famous astronomer of ancient India లో ఒక ఫేమస్ astronomer. He said that moon and the planets shine due to the reflected sunlight. సో సన్లైట్ యొక్క రిఫ్లెక్షన్ వల్లే మూన్ అలాగే ఈ ఆబ్జెక్ట్స్ ఈ ప్లానెట్స్ అన్ని కూడా షైన్ అవుతున్నాయి అని చెప్పేది ఆర్యభట్ట చెప్పారు. ఓకే నెక్స్ట్, ద ఎర్త్. సో ఎర్త్ కోసం చూద్దాం. ద ఎర్త్ ఈస్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. సో సన్ నుంచి ఇది థర్డ్ ప్లానెట్. ఓకే థర్డ్ ప్లానెట్ సన్ నుంచి. అండ్ ఇన్ సైజ్ ఫిఫ్త్ లార్జెస్ట్ ప్లానెట్, సైజ్ లో ఫిఫ్త్ లార్జెస్ట్ ప్లానెట్, ఫిఫ్త్ లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ సైజ్, సైజ్ లో ఫిఫ్త్ ప్లానెట్. సో టోటల్ గా ఈ 8 ప్లానెట్స్ లో సైజ్ లో ఫిఫ్త్ ప్లానెట్ అండ్ సన్ నుంచి థర్డ్ ప్లానెట్. ఓకే ఇట్ ఈస్ స్లైట్లీ ఫ్లాటెండ్ ఎట్ ద పోల్స్, దట్ ఈస్ వై ఇట్ షేప్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ జియోయిడ్. జియోయిడ్ మీన్స్ అన్ ఎర్త్ లైక్ షేప్. జియోయిడ్ అంటే ఎర్త్ లైక్ షేప్. ఓకే జియోయిడ్ అంటేనే ఎర్త్ లైక్ షేప్. సో అందువల్ల ఎర్త్ కి జియోయిడ్ అనే షేప్ అని చెప్తాం. ఓకే అండ్ స్లైట్లీ ఫ్లాటెండ్ ఎట్ ద పోల్స్. ఓకే పోల్స్ దగ్గర ఫ్లాట్ గా ఉంటుంది చూడండి, ఎర్త్ ఇలా ఉంది కదా, సో ఇక్కడ పోల్స్. సో పోల్స్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ చూడండి, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సో ఈ పోల్స్ దగ్గర కాస్త ఫ్లాట్ గా ఉంటుంది. ఓకే కాస్త ఫ్లాట్ ఉంటుంది, అందువల్ల దీన్ని జియోయిడ్ షేప్ అంటాం. నెక్స్ట్, కండిషన్స్ ఫేవరబుల్ టు సపోర్ట్ లైఫ్ ఆర్ ప్రాబబ్లీ ఫౌండ్ ఓన్లీ ఆన్ ద ఎర్త్. సో లైఫ్ ఉండడానికి కావాల్సిన కండిషన్స్ అన్ని కూడా ఎర్త్ మీద మాత్రమే ఉన్నాయి. ద ఎర్త్ ఈజ్ నైదర్ టూ హాట్ నాట్ టూ కోల్డ్, బాగా హాట్ గా ఉండదు, బాగా కోల్డ్ గా కూడా ఉండదు. ఇట్ హ్యాస్ ఎ వాటర్ అండ్ ఎయిర్ విచ్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద సర్వైవల్. సో బ్రతకడానికి కావాల్సిన వాటర్ అండ్ ఎయిర్ ఇక్కడే ఉన్నాయి. The air has life supporting gases like oxygen. So because of these reasons, the earth is unique planet in the solar system. అందువల్ల ఎర్త్ యూనిక్ ప్లానెట్ అంటాం. సోలార్ సిస్టమ్ లో యూనిక్ ప్లానెట్ ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉంది, ఎయిర్ ఉంది. సో సర్వైవల్ కావాల్సిన అన్ని కండిషన్స్ కూడా ఇక్కడ మాత్రమే ఉన్నాయి, అందువల్ల ఇది యూనిక్ ప్లానెట్ అవుతుంది. ఫ్రమ్ ద outer space, the earth appears blue because it's 2/3. Okay 2/3. Okay 2/3 parts. Surface is covered by water. ఇట్ ఈస్ దేర్ ఫోర్ కాల్డ్ బ్లూ ప్లానెట్. అందువల్ల దీన్ని బ్లూ ప్లానెట్ అంటాం. టోటల్ గా 3 parts లో 2 పార్ట్లు. ఓకే 2 parts అనేవి వాటర్ తో ఫిల్అప్ అయి ఉంటుంది, అందువల్ల బ్లూగా కనిపిస్తుంది స్పేస్ నుంచి, అందువల్ల దీన్ని బ్లూ ప్లానెట్ అంటాం. ఓకే డూ యూ నో లైట్ ట్రావెల్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ అబౌట్ 3 lakh kilometers per hour per second. ఓకే per second కి 3 lakh kilometers వెళ్తుంది. yet even with this speed the light of the sun takes 8 minutes to reach the earth. ఇంత స్పీడ్ తో వచ్చినా సరే 8 minutes పడుతుంది. సో 8 minutes ఈ సన్ నుంచి ఎర్త్ కి రీచ్ అవడానికి 8 minutes పడుతుంది, అంటే మనం అంత డిస్టెన్స్ లో ఉన్నాం. నెక్స్ట్, ద మూన్. అవర్ ఎర్త్ హ్యాస్ ఓన్లీ 1 satellite. మన ఎర్త్ కి ఒకే ఒక్క శాటిలైట్ ఉంది, దట్ ఈస్ ద మూన్. అదే మూన్. ఇట్స్ డయామీటర్ ఈజ్ ఓన్లీ 1/4 దట్ ఆఫ్ ద ఎర్త్. సో దాని యొక్క డయామీటర్ చూసుకుంటే 1/4 ఆఫ్ ఎర్త్ ఉంటుంది. ఓకే మూన్ యొక్క డయామీటర్ 1/4 అంటే 1/4. 1/4 అంటే 1/4. డయామీటర్ అంటే ఒక సర్కిల్ చూసుకుంటే, ఒక సర్కిల్ అలా ఉంది కదా చూడండి, సెంటర్ పాయింట్. సో ఈ సెంటర్ పాయింట్ నుంచి అవుటర్ సర్ఫేస్, సెంటర్ నుంచి మనం అవుటర్ సర్ఫేస్కి వస్తే ఇది రేడియస్. ఓకే ఇది రేడియస్. అండ్ ఇలా ఇటుపక్క కంటిన్యూ చేసుకుంటే ఇది కూడా రేడియస్. ఈ 2 రేడియస్లు అంటే టోటల్గా, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, సో టోటల్గా చూసుకుంటే ఈ సెంటర్ నుంచి చూసుకుంటే 1/4 ఉంటుంది. ఎర్త్లో 1/4 మాత్రమే ఉంటుంది. ఈ డిస్టెన్స్ అనేది ఎర్త్తో కంపేర్ చేసుకుంటే 1/4 అంటే ఎర్త్ది 4 పార్ట్లు అయితే ఇది 1 పార్ట్ మాత్రమే ఉంటుంది దీని యొక్క డయామీటర్. సో ఇలాంటివి 4 పార్ట్లు అయితే అది ఎర్త్ అవుద్ది, అందులో 1 పార్ట్ మాత్రమే ఉంటుంది మూన్. ఓకే అండ్ ఇట్ అపియర్స్ సో బిగ్ బికాస్ ఇట్ ఈస్ నియరర్ టు అవర్ ప్లానెట్. సో అంత చిన్నదైనా సరే మనకు పెద్దగా కనిపిస్తుంది ఎందుకంటే చాలా దగ్గరగా ఉంది అందువల్ల. ఓకే ఇట్ ఈస్ అబౌట్ 3,84,400 kilometers away from us. సో చాలా దగ్గరలోనే ఉంది. నౌ యూ క్యాన్ కంపేర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ ఫ్రమ్ ద సన్ దట్ ఆఫ్ ద మూన్. సో 2 కంపేర్ చేసుకో. అది 150 million kilometers దూరంలో ఉంది, ఇది జస్ట్
3 lakhs కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంది. ఓకే, అప్రాక్సిమేట్లీ దాదాపు 4 lakh కిలోమీటర్స్ మాత్రమే ఇది. ఓకే, ద మూన్ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ 27 days. సో ఎర్త్ చుట్టూ 27 days లో తిరుగుతుంది. అండ్ ఇట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ టైమ్ టు కంప్లీట్ వన్ స్పిన్. అంటే తన చుట్టూ తను తిరగడానికి, స్పిన్ చేయడానికి కూడా సేమ్ టైం మాత్రమే పడుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద మూన్ ఈజ్ విజిబుల్ టు అస్ ఆన్ ద ఎర్త్. సో మనకి ఎప్పుడు కూడా మూన్ యొక్క ఒక సైడ్ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకు అని అడిగితే ద రీజన్ ఏంటంటే, సో దాని రొటేషన్ అండ్ రెవల్యూషన్ రెండు టైమింగ్స్ ఒకటే. సో అది ఎర్త్ చుట్టూ తిరగడానికి 27 days, అలాగే తన చుట్టూ తను తిరగడానికి కూడా 27 days. సో స్పిన్ కి ఎర్త్ చుట్టూ తిరగడానికి సేమ్ టైం పడుతుంది. అందువల్ల మనకి ఎప్పుడు కూడా ఒక సైడ్ మాత్రమే కనిపిస్తుంది, అదర్ సైడ్ మనకి ఎప్పుడు కనిపించదు. ఓకే, అండ్ చూడండి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు స్టెప్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్ ఆన్ 20 July 1969. 1969 లో ఫస్ట్ మూన్ పైన అడుగుపెట్టిన పర్సన్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్, a satellite is a celestial body that moves around the planets in the same way as the planets move around the sun. Planets ఎలా అయితే సన్ చుట్టూ తిరుగుతుంటాయో శాటిలైట్స్ ప్లానెట్స్ చుట్టూ తిరుగుతుంటాయి. అవే శాటిలైట్స్ అంటాం. ఇవి సెలెస్టియల్ బాడీసే. ఈ సెలెస్టియల్ బాడీస్ ప్లానెట్స్ చుట్టూ తిరుగుతుంటాయి. ఓకే, అండ్ హ్యూమన్ మేడ్ శాటిలైట్ ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ బాడీ. హ్యూమన్ మేడ్ శాటిలైట్ అయితే ఇది ఒక ఆర్టిఫిషియల్, అంటే హ్యూమన్స్ తయారు చేసింది. ఇట్ ఈస్ డిజైన్డ్ బై ద సైంటిస్ట్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యూనివర్స్ ఆర్ ఫర్ ద కమ్యూనికేషన్ కోసం కానీ, లేదంటే యూనివర్స్ కోసం మనం తెలుసుకోవడం కోసం, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం సైంటిస్టులు తయారు చేసింది, లేదా హ్యూమన్స్ తయారు చేసిన ఆర్టిఫిషియల్ బాడీస్ ఇవి హ్యూమన్ మేడ్ శాటిలైట్స్, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. ఓకే, అండ్ ఇట్ ఈస్ క్యారీడ్ బై ఎ రాకెట్ అండ్ ప్లేస్డ్ ఇన్ ఆర్బిట్ కాల్డ్ ద ఎర్త్, ఆర్బిట్ అరౌండ్ ద ఎర్త్. సో అండ్ సమ్ ఇండియన్ శాటిలైట్స్ స్పేస్ ఆర్ Ncert, IRS, EduSat, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇవి మనం ఇండియా నుంచి వెళ్ళిన కొన్ని శాటిలైట్స్ ఎగ్జాంపుల్స్. ఓకే, చూడండి రాకెట్ ద్వారా రిలీజ్ చేసి ఇది శాటిలైట్. సో ఇది ఒక ఆర్బిట్ లో ఉంచడం జరుగుతుంది. ఇవి ఎర్త్ చుట్టూ తిరుగుతుంటాయి. ఓకే, అండ్ ద మూన్ డస్ నాట్ హ్యావ్ కండిషన్స్ ఫేవరబుల్ ఫర్ లైఫ్. సో మూన్ పైన లైఫ్ కి కావాల్సిన ఫేవరబుల్ కండిషన్స్ లేవు. ఇట్ హ్యాస్ మౌంటైన్స్, ప్లెయిన్స్ అండ్ డిప్రెషన్స్. మౌంటైన్స్ ఉన్నాయి, ప్లెయిన్స్ ఉన్నాయి, డిప్రెషన్స్ ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయి. సో ఆన్ ద సర్ఫేస్, సో మూన్ సర్ఫేస్ పైన మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, అండ్ డిప్రెషన్స్ కూడా. ఓకే, దీస్ కాస్ట్ షాడోస్ ఆన్ ద మూన్ సర్ఫేస్. ఇవే షాడో. ఓకే, మూన్ పైన షాడో పడడానికి నీడ పడుతుంది. ఓకే, ఆల్రెడీ లైట్ పడుతుంది, సన్ లైట్ పడుతుంది, వాటి వల్ల ఇవన్నీ ఉండడం వల్ల షాడో అనేది పడుతుంది వాటి మీద. ఓకే, అండ్ ఆస్ట్రాయిడ్స్. అపార్ట్ ఫ్రమ్ ద స్టార్స్, ప్లానెట్స్, శాటిలైట్స్, there are numerous tiny bodies which are move around the sun. సో స్టార్స్, ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్ ఇవి కాకుండా, అపార్ట్ ఫ్రమ్ దీస్ ఇవి కాకుండా ఇంకొన్ని టినీ ఆబ్జెక్ట్స్, కొన్ని చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, దీస్ బాడీస్ ఆర్ కాల్డ్ ఆస్ట్రాయిడ్స్. వీటిని ఆస్ట్రాయిడ్స్ అంటాం. ఓకే, దే ఆర్ ఫౌండ్ బిట్వీన్ ఆర్బిట్స్ ఆఫ్ మార్స్ అండ్ జూపిటర్. మార్స్ అండ్ జూపిటర్ ఉన్నాయి కదా, ఈ రెండు ప్లానెట్స్ మధ్యలో ఇవి ఉంటాయి. మార్స్ అండ్ జూపిటర్ చాలా ఇంపార్టెంట్. మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో ఆస్ట్రాయిడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది అక్కడ ఉంటుంది. Scientists are of the view that asteroids are a part of planet which exploded many years back. So scientists ఒక వ్యూలో ఉన్నారు ఏంటి, ఆస్ట్రాయిడ్స్ అనేవి ఇంతకు ముందు ఒక ప్లానెట్ అది ఎక్స్ప్లోడ్ అవడం వల్ల, బ్లాస్ట్ అవడం వల్ల, ఎక్స్ప్లోడ్ అయిపోవడం వల్ల వచ్చిన అవి పార్ట్స్ అయి ఉంటాయని అనుకుంటున్నారు. ఓకే, అండ్ మెట్రాయిడ్స్. సో ఆస్ట్రాయిడ్సే కాకుండా మెట్రాయిడ్స్ కూడా ఉంటాయి. సో ద స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్, ఇవి స్మాల్ రాక్ పీసెస్ ఇవి, విచ్ మూవ్ అరౌండ్ ద సన్, సో కాల్డ్ మెట్రాయిడ్స్. వీటిని సన్ చుట్టూ తిరుగుతుంటాయి. ఆస్ట్రాయిడ్ కూడా సన్ చుట్టూ తిరుగుతుంటాయి, కానీ ఇవి ఎక్కడ ఉంటాయి, మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో ఉంటాయి. సో ఈ మెట్రాయిడ్స్ అనేవి ఏంటి, సన్ చుట్టూ తిరుగుతుంటాయి. సమ్ టైమ్స్ దీస్ మెట్రాయిడ్స్ కమ్ నియర్ ద ఎర్త్ అండ్ టు డ్రాప్ అపాన్ ఇట్. సో కొన్నిసార్లు ఎర్త్ దగ్గరలో వచ్చి ఎర్త్ లోకి వచ్చేస్తుంటాయి ఇవి. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్, డ్యూ టు ఫ్రిక్షన్ విత్ ద ఎయిర్, దే గెట్ హీటెడ్ అప్ అండ్ బర్న్. సో ఇవి ఎంటర్ అయినప్పుడు, ఎర్త్ సర్ఫేస్ లో ఇవి ఎంటర్ అయినప్పుడు ఇవి బర్న్ అయిపోతాయి ఫ్రిక్షన్ ద్వారా. ఇక్కడ ఎయిర్ ఉంటుంది కదా, అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్రిక్షన్ కి ఇవి బర్న్ అయిపోతాయి. ఇట్ కాజెస్ ఏ ఫ్లాష్ ఆఫ్ లైట్. సడన్ గా ఒక ఫ్లాష్ ఆఫ్ లైట్ ఇలా ఎంటర్ అయినట్టు కనిపిస్తుంది కదా, అవి మెట్రాయిడ్స్. ఓకే, సమ్ టైమ్స్ ఎ మెటియోర్ వితౌట్ బీయింగ్ కంప్లీట్లీ బర్న్ ఫాల్స్ ఆన్ ద ఎర్త్ అండ్ క్రియేట్స్ ఏ హాలో. సో కొన్నిసార్లు మెట్రాయిడ్స్ అనేవి కంప్లీట్ గా బర్న్ అవ్వకుండా ఎర్త్ పైకి వచ్చేస్తాయి. సో ఒక హోలోని అంటే ఒక పెద్ద స్పేస్ ని క్రియేట్ చేయవచ్చు. పెద్దగా గట్టిగా అంటే చాలా పెద్దగా ఉన్నాయి అనుకోండి, సో పెద్ద స్పేస్ ని, పెద్ద హోల్ ని క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, డూ యూ సీ a whitish broad band like a white glowing path across the sky on the clear starry night? సో చాలా క్లియర్ గా స్టార్స్ తో ఉన్న నైట్ లో చూస్తే ఒక వైట్ బ్రాడ్ బ్యాండ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఉంది. సో ఇక్కడ చూసారుగా ఇలా వైట్ బ్యాండ్ ఇలా కనిపిస్తుందిగా, చూసండి, కంప్లీట్ స్టార్స్ తో ఉందిగా. అండ్
is a cluster of millions of stars. చూడండి చాలా స్టార్స్ ఉన్నాయి. సో మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి. దిస్ బ్యాండ్ ఈస్ ద మిల్కీ వే గ్యాలక్సీ. సో ఇదే మిల్కీ వే గ్యాలక్సీ. అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ గ్యాలక్సీ. సో ఇలా ఉన్నాయిగా ఈ బ్యాండ్నే గ్యాలక్సీ అంటాం. సో మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి అందులో ఒక పార్ట్ ఈ మిల్కీ వే. ఇది ఒక మిల్కీ వే, దీన్ని మిల్కీ వే అంటాం. ఇది ఒక గ్యాలక్సీ. సో ఈ మిల్కీ వే గ్యాలక్సీలో మన యొక్క సోలార్ సిస్టమ్ ఉంది. అంటే సన్, ఈ 8 ప్లానెట్స్ అన్ని కూడా ఈ మిల్కీ వేలోనే ఉన్నాయి. ఓకే, ఇన్ ఏన్షియంట్ ఇండియా ఇట్ వాజ్ ఇమాజిన్ టు బి ఏ రివర్ ఆఫ్ లైట్ ఫ్లోయింగ్ ఇన్ ద లైట్ యొక్క ఒక రివర్ ఫ్లో అవుతుంది. సో లైట్ లో ఓకే, దస్ ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ ఆకాశ్ గంగా అనే పేరు పెట్టారు. అంటే మిల్కీ వే ఆర్ ఆకాశ్ గంగా అంటాం. ఓకే, a galaxy is a huge system of billions of stars and clouds of dust and gases. ఒక galaxy అంటే ఏంటుంటే అందులో హ్యూజ్ సిస్టమ్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి, క్లౌడ్స్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాసెస్, డస్ట్ గ్యాసెస్ అన్ని కూడా ఉంటాయి. అదంతా కలిస్తే ఒక గ్యాలక్సీ అవుద్ది. ఆ గ్యాలక్సీలో అంటే మనం ఉన్న గ్యాలక్సీ ఏంటి? మిల్కీ వే గ్యాలక్సీ. ఆ గ్యాలక్సీలో మన సోలార్ సిస్టమ్ ఉంది. ఓకే, there are millions of such galaxies that make a universe. ఓకే, ఇలాంటి కొన్ని గ్యాలక్సీస్ కలిసి చాలా గ్యాలక్సీస్ కలిస్తే అవి యూనివర్స్ ని ఫామ్ చేస్తాయి. ఓకే, గ్యాలక్సీలోనే మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి. ఆ స్టార్స్ లో అందులో మనం ఒక స్టార్ సిస్టమ్ లో మనం ఉన్నాం. ఒకే ఒక్క స్టార్ సిస్టమ్ లో బిలియన్స్ ఆఫ్ స్టార్స్ లో మనం ఒక్క స్టార్. చూడండి, ఇదొక గ్యాలక్సీ అనుకుంటే ఒక్క స్టార్ సిస్టమ్ లో మనం ఉన్నాం. ఇక్కడ ఇలా తిరుగుతూ ఇలా 8 ప్లానెట్స్ ఇలా తిరుగుతూ ఉన్నాయి. సో ఈ ఒక్క స్టార్ సిస్టమ్ లో మాత్రమే మనం ఉన్నాం. సో అలాంటి కొన్ని గ్యాలక్సీస్ కలిస్తే, సో ఇవన్నీ గ్యాలక్సీస్ కలిస్తే యూనివర్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ హౌ బిగ్ ద యూనివర్స్. సో యూనివర్స్ అనేది చాలా పెద్దది, మనం ఇమాజిన్ కూడా చేయలేం. ఓకే, సైంటిస్ట్ ఆర్ స్టిల్ ట్రైంగ్ టు ఫైండ్ మోర్ అబౌట్ ద యూనివర్స్. దానికోసం ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు తెలుసుకోవడం కోసం. ఓకే ఫ్రెండ్స్, ఇది లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ లెసన్లో మనం చూసుకుంటే యూనివర్స్ కోసం నేర్చుకున్నాం, అండ్ గ్యాలక్సీలో సోలార్ సిస్టంలో ఎర్త్తో పాటు ఉన్న మూన్, అలాగే ఆస్ట్రాయిడ్స్ అండ్ మెట్రాయిడ్స్ కోసం మనం నేర్చుకున్నాం. సో కంప్లీట్గా లెసన్ అయిపోయింది. ఎర్త్ అలాగే సోలార్ సిస్టమ్. సో కంప్లీట్గా లెసన్ అనేది ఫినిష్ అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. చూడండి, సో నేను క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను, ఆన్సర్స్ అని కూడా మీరే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మీకు అది ప్రాక్టీస్ అవుతుంది. రైట్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బ్రీఫ్లీ. చూడండి, హౌ డస్ ఎ ప్లానెట్ డిఫర్ ఫ్రమ్ ఏ స్టార్? సో క్వశ్చన్ చూడండి, హౌ డస్ ఎ ప్లానెట్ డిఫర్ ఫ్రమ్ ఏ స్టార్? స్టార్తో పోల్చుకుంటే ప్లానెట్ ఏంటి డిఫరెన్స్ ఉంటుంది? సో ఇక్కడ స్టార్ కి అలాగే ప్లానెట్ కి డిఫరెన్స్ అడుగుతున్నాడు. స్టార్ తో పోల్చుకుంటే ప్లానెట్ డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. హౌ డస్ ఏ ప్లానెట్ డిఫర్ ఫ్రమ్ ఏ స్టార్? స్టార్ తో పోల్చుకుంటే ప్లానెట్ యొక్క డిఫరెన్స్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఓకే, అండ్ వాట్ ఈస్ మెంట్ బై ద సోలార్ సిస్టమ్? చూడండి, వాట్ ఈస్ మెంట్ బై ద సోలార్ సిస్టమ్? సోలార్ సిస్టమ్ అంటే ఏంటి? ఓకే, నెక్స్ట్, నేమ్ ఆల్ ద ప్లానెట్స్ అకార్డింగ్ టు ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్. సన్ నుంచి వాటి యొక్క డిస్టెన్స్ ని బేస్ చేసుకొని, సో అకార్డింగ్ టు దేర్ డిస్టెన్స్ నేమ్ ఆల్ ద ప్లానెట్స్. ఒక్కొక్క దాని నేమ్ చెప్పమంటున్నాడు. ఓకే, నెక్స్ట్, వై ఇస్ ద ఎర్త్ కాల్డ్ యూనిక్ ప్లానెట్? సో ఎర్త్ ని యూనిక్ ప్లానెట్ అని ఎందుకు అంటాం? సో ఆల్రెడీ డీటెయిల్ గా చెప్పుకున్నాం. సో ఎర్త్ యొక్క కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి కదా, అందువల్ల యూనిక్ ప్లానెట్ అంటాం. సో అవన్నీ కూడా రాయండి. సో షార్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, వై డు వి సీ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద మూన్ ఆల్వేస్? మనకి ఎప్పుడు కూడా మూన్ ఒక సైడే కనిపిస్తుందని చెప్పుకున్నాం. రైట్, సో అది ఎందుకు? వై డు వి సీ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద మూన్ ఆల్వేస్? మనకి ఎప్పుడు ఆ ఒక్క సైడ్ ఎందుకు కనిపిస్తుంది అని క్వశ్చన్. ఓకే, ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ ద యూనివర్స్? యూనివర్స్ అంటే ఏంటి? ఓకే, యూనివర్స్ అంటే ఏంటి? ఆన్సర్ చేయండి. నెక్స్ట్, టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్ చూడండి. ద ప్లానెట్ నౌన్ యాజ్ ఎర్త్ ట్విన్. ఎర్త్ ట్విన్ అని దేన్ని అంటాం? అంటే ఎర్త్ యొక్క కవల. ఎర్త్ ట్విన్ అని దేన్ని అంటాం? జూపిటర్, సాటర్న్, యురేనస్. ఓకే, ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్, విచ్ ఇస్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్? సన్ కి థర్డ్ నియరెస్ట్ ప్లానెట్. థర్డ్ ప్లానెట్ ఏంటి? సో ఎర్త్ నుంచి థర్డ్ ప్లానెట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, అండ్ ఆల్ ద ప్లానెట్స్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ఏ. సో అన్ని ప్లానెట్స్ కూడా సన్ చుట్టూ ఎలా తిరుగుతున్నాయి? సో ఇక్కడ ఆన్సర్ చూడండి, ఆప్షన్స్ లో అది పాత్ కోసం ఇచ్చాడు. అంటే ఎలాంటి పాత్ లో అవి తిరుగుతున్నాయి అని అడిగాడు. ఓకే, నెక్స్ట్, ద పోల్ స్టార్ ఇండికేట్స్ ద డైరెక్షన్ టు. సో పోల్ స్టార్ ఏ డైరెక్షన్ ని చెప్తుంది? ఓకే, నెక్స్ట్ వన్, ఆస్ట్రాయిడ్స్ ఆర్ ఫౌండ్ బిట్వీన్ ద ఆర్బిట్స్ ఆఫ్. సో ఆస్ట్రాయిడ్స్ ఎక్కడ ఉంటాయని అడుగుతున్నాడు. సో ఏ ఆర్బిట్స్ మధ్యలో? సో రెండు ప్లానెట్స్ మధ్యలో ఉంటాయి. సో ఆస్ట్రాయిడ్స్ అనేవి అవి ఏ ఆర్బిట్స్ మధ్యలో, ఏ ప్లానెట్స్ మధ్యలో అనేది అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏ గ్రూప్ ఆఫ్ డాష్ ఫార్మింగ్ వేరియస్ ప్యాటర్న్స్ ఇస్ కాల్డ్. ఏ గ్రూప్ ఆఫ్, కొన్ని గ్రూప్ కలిస్తే, సో అవి ఏ గ్రూప్?
అవి ఏంటో కూడా చెప్పాలి. ఏ గ్రూప్ ఆఫ్ డాష్ అవి ఏంటి, ఫార్మ్స్ వేరియస్ ప్యాటర్న్స్. ఇవన్నీ కలిస్తే, ఇక్కడ ఉన్నవన్నీ కలిస్తే ఏదో ప్యాటర్న్ ఫామ్ అవుతాయి. ఆ ప్యాటర్న్ ఏమంటామో అది ఇక్కడ రాయాలి, రైట్. నెక్స్ట్ ఏ హ్యూజ్ సిస్టమ్ ఆఫ్ స్టార్స్ ఈజ్ కాల్డ్. సో హ్యూజ్ సిస్టమ్ ఆఫ్ స్టార్స్, చూడండి స్టార్స్, ఎక్కువ స్టార్స్ ఉన్న సిస్టమ్ని ఏమంటాం, రైట్. నెక్స్ట్ డాష్ ఈజ్ ద క్లోజెస్ట్ సెలెస్ట్రియల్ బాడీ టు అవర్ ఎర్త్. ఎర్త్కి క్లోజెస్ట్ సెలెస్ట్రియల్ బాడీ ఏది? సో మనకు దగ్గరగా ఉన్న సెలెస్ట్రియల్ బాడీ, రైట్. డాష్ ఈజ్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. సన్కి థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ ఏంటి? థర్డ్ నియరెస్ట్ దగ్గరగా, సన్కి దగ్గరగా ఉన్న థర్డ్ ప్లానెట్ ఏంటి? ప్లానెట్స్ డు నాట్ హ్యావ్ దే ఓన్ డాష్ అండ్ డాష్. ప్లానెట్స్ అంటాను చూడండి, ప్లానెట్స్కి డు నాట్ హ్యావ్ దేర్ ఓన్. ప్లానెట్స్కి దానికి సొంతంగా ఏం ఉండవు. ఓకే, స్టార్స్తో పోల్చుకుంటే స్టార్స్కి ఒక ఫెసిలిటీ ఉంటుంది, ప్లానెట్స్ కూడా ఉంటుంది. సో ప్లానెట్స్కి ఏం ఉండవు అని అడుగుతున్నాడు, రైట్. వాటి యొక్క ఓన్గా ఏం ఉండవు ప్లానెట్స్ అని. సో అవన్నీ కూడా మనం లెసన్లో చెప్పుకున్నాం. ఓకే, ఇవన్నీ కూడా ఆన్సర్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.